హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా మార్కింగ్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. నేనైతే ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు జస్ట్ ఒక్కసారి అలా లైన్ వేసేసి కొలత పెట్టేసుకుంటాను. తర్వాత స్టిచ్చింగ్ వచ్చేటప్పుడు మాత్రం నీట్గా పర్ఫెక్ట్గా లైనింగ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ నీట్గా మార్కింగ్ చేసుకుంటాను. అబ్జర్వ్ చేయండి ఒకసారి. అలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దానికి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకొని ఎక్కడ పైకి సెట్ అవుతుందా కిందకి సెట్ అవుతుందా మన మార్కింగ్ వర్క్ అనేది. సారీ, కాల్ వచ్చింది మధ్యలో. నేను కాల్స్ మ్యూట్లో పెట్టడం మర్చిపోయాను. సారీ. అలా డ్రాయింగ్ చేసుకున్నాక చెక్ చేసుకుంటాను అనమాట, సరిపోతుందా లేదా అనేది. ఎటు సెట్ అయితే అటు సెట్ చేసి నేను పైకి కానీ కిందికి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తానండి. స్టిచ్చింగ్ చేసేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కసారి ఎలా స్టిచ్చింగ్ చేస్తానంటే ఫస్ట్ కొంచెము పాదం ఇంచి మార్జిన్ వదిలి స్టిచ్ చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు సైడ్ వర్క్ వేసి ఉంటాం కదా, ఫస్ట్ లైనింగ్ సైడ్ స్టిచ్ చేస్తానండి. తర్వాత అటు సైడ్ మార్కింగ్ చేసి ఉంటాం కదా, పావించి వదులుకొని అటు సైడ్ వర్క్ దగ్గరగా స్టిచ్ పడేలా చూస్తాను. తర్వాత తీసేసి బయటికి కిందికి పైకి అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకసారి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది కన్ఫామ్గా వేస్తానండి. ఎందుకంటే మనము వీళ్ళు ఇచ్చే ప్రైస్ క్యాన్వాస్ అయితే వాడం కదా, డబల్ స్టిచ్ అనేది డెఫినెట్గా వాడాలి. క్యాన్వాస్ వాడితే డబల్ స్టిచ్ చేయకుండా పర్లేదు, డబల్ స్టిచ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే మనం పైన స్టిచ్ చేసినా వేయకుండా ఏముండదు, ఇబ్బంది ఏముండదు, పిగిలిపోవడం అట్లంతా ఏముండదండి. ఎందుకంటే ఇవి వర్క్ బ్లౌజులు అనేది చాలా డెలికేట్గా ఉంటాయి. క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనము అట్లా స్టిచ్చెస్ ఎక్కువ వేసుకోవడమే బెటరు. స్టిచ్చింగ్ ఫినిషింగ్ బాగా వస్తుంది అన్నమాట. తర్వాత అటు సైడ్ది ఇటు సైడ్ది రెండు కుట్టుకున్న తర్వాత నేను డాట్స్ వేసేది మళ్ళీ చూపిస్తాను మీకు. ఎలా చేస్తాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉండే వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే నాకు ఒక చిన్న కామెంట్ కానీ సజెషన్ అనుకోండి. ఎందుకంటే ఒక 4 days అయింది నేను మిషన్ తెచ్చి 8 months అవుతున్నా కూడా ఎప్పుడు థ్రెడ్ బ్రేక్ అయ్యేది. మనకి జాక్ మిషన్స్ ఉంటాయి కదా, ఇవి ఇండస్ట్రియల్ మిషన్స్. ఫస్ట్లో తెచ్చినప్పుడు థ్రెడ్ బాగా బ్రేక్ అవుతాయి. 1 month వరకు ఎంత టిప్స్ పాటించినా ఏం చేసినా బాగా థ్రెడ్ బ్రేక్ అవుతాయి. అది అందరికీ తెలుసు, ఆ మిషన్స్ వాడే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రాబ్లమే అది. అలా ఏమన్నా ఈ కంప్యూటర్ వర్క్ మిషన్స్ కూడా అలా ఏమన్నా కొంచెము లూజ్ అయ్యేంత వరకు పార్ట్స్ ఏమన్నా తెగుతాయో ఏమో అనేది నాకైతే ఐడియా లేదు. కానీ ఇప్పుడైతే ఒక 4 days నుంచి మిషన్ నేను పెట్టి వర్క్ చేసుకుంటున్నా కూడా ఈవెన్ జెర్రీ థ్రెడ్ ఆల్సో తెగకోకుండా వర్క్ చేస్తుంది అనమాట మిషన్. నాకే మిరాకిల్ అనిపిస్తుంది. నా మిషను ఎంత టార్చర్ చూపించిందో నాకే తెలుస్తుంది. థ్రెడ్ బ్రేక్ కొంచెం పక్క పోగానే థ్రెడ్ బ్రేక్ అవుతుంది. ఇంకా జెర్రీ అంటే చెప్పుకోకూడదులేండి. ఇంకా చాలా థ్రెడ్ బ్రేక్ అయ్యి నాకు విసుగు వచ్చేసింది. కానీ ముందు నువ్వు వెనకలు గొయ్యి అన్నట్టు తెచ్చుకున్నాను కాబట్టి తప్పదని అలానే వేస్తూ వస్తున్నాను. ఒక 4 days నుంచి లాస్ట్ వీడియోస్లో కూడా ఒక వీడియోలో మెన్షన్ చేశాను నేను, లాంగ్ వీడియోలోనే. నా మిషను థ్రెడ్ బ్రేక్ కాకుండా వేసిన ఫస్ట్ డిజైన్ ఇదే అని. ఆ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత వేసిన ప్రతి ఒక్క డిజైన్ కూడా జెర్రీ థ్రెడ్ కూడా బ్రేక్ కాకుండా వేస్తుంది. మరి ఏమన్నా మన జాక్ మిషన్స్ లాగా దీంట్లో కూడా అట్లా ఏమన్నా థ్రెడ్ బ్రేక్ అవుతుందా? ఆ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేసింటే నాకు కామెంట్ చేయండి. ఎన్ని టిప్స్ పాటించానో థ్రెడ్ లూజ్ చేయడం, టైట్ చేయడము, ఎంత పెట్టి ఏం చేసినా కూడా ఎప్పుడు బ్రేక్ అవుతూనే ఉండేది. అలాంటిది ఇప్పుడు నేనేం చేయలేదు, ఎలా ఉంటే అలానే వేస్తున్నాను. అయినా కూడా నార్మల్ థ్రెడ్ కానీ జెర్రీ థ్రెడ్ కానీ ఏది కూడా బ్రేక్ కాకుండా వస్తుంది. ఇది ఎవరైనా చూసారా? చూసింటే నాకు ఒక కామెంట్ చేయండి. కానీ మోటివేషన్ అని ఎందుకు పెట్టానంటే, లేడీస్కి కష్టపడితే ఫలితం రాదా అనే మాట ఉంది కదా, అది నిజమే అనిపిస్తుంది. నేను ఇప్పుడు 8 months నుంచి దానికోసము తిండి నిద్ర అన్నీ, ఇంకా నా సర్వస్వం అంతా మొత్తము దాని మీద ఎఫర్ట్ పెట్టేసి పిల్లల్ని వదిలేసి అంతా ఇల్లు ఏమున్నా కూడా స్టిచ్చింగ్ కూడా వదిలేసి
దాని మీదే ఫోకస్ పెట్టి చేసినందుకు దేవుడు నాకు ఇన్ని రోజులు ఫలితం ఇచ్చినాడేమో అని అనిపిస్తుందండి. ఎవరైనా అంతే, ఫస్ట్లోనే ఏది కూడా సాధ్యం కాదు. స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. స్టిచ్చింగ్ అంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క కస్టమర్కి, ప్రతి ఒక్క మనిషికి, ఒక లేడీకి మళ్ళీ లేడీకి చాలా మెజర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఒకరు ఒకలా ఇష్టపడతారు, ఒకరు ఒకలా ఇష్టపడతారు. ఒకరికి పెట్టిన మెజర్మెంట్స్ ఇంకొకరికి పెట్టకూడదు, పెట్టలేము కూడా. మనం ఎంత ఫార్ములాస్ మెయింటైన్ చేసినా, ఏం చేసినా కస్టమర్ ఇష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటికి మాత్రం మనము ఏమంటారు, వాటిని మనము చేయాల్సిందే, తప్పదు. కస్టమర్ అడిగిన విధంగా మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సిందే. ఎంత ఫార్ములా వాడినా కూడా, ఏ బోటిక్లో వాడినా, ఎక్కడ వాడినా కూడా స్టిచ్చింగ్ చేయాల్సిందే. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, బోటిక్ అక్క ఇలా అడిగింది 300కి అని. తను నిన్న నైట్ ఫోన్ చేసిందండి. 4 వేసి ఇచ్చారా, అమౌంట్ అంతా ఫోన్పే చేసింది. ఏమంటుంది, ఫస్ట్ వేసిన డిజైన్ బాగా ఫినిషింగ్ వచ్చింది, ఇప్పుడు రాలేదని అనింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 4 తీసుకొచ్చి ఇచ్చింది. ఎలాగండి ఇలా అంటారు?